20 గేదెలు ఉన్నాయి మా దగ్గర, గొప్ప చెప్పుకోవడం కాదన్న, క్వాలిటీ ఎన్ని ఉన్నది అది చూడండి. వీడియోలో ఒక రేటు, అట్లాగే మనకి ఇక్కడికి వచ్చినాక ఒక రేటు చెప్తున్నారు, అది నిజమేనా? అలా కదా, మెయిన్ వచ్చిన రైతు కంగారు పడిపోయి వెళ్ళిపోతున్నాడు అన్న. ఈ పల్సన్ ఉండాలి చర్మం అనేది చూడండి ఎంత పలసగా ఉందో. ఇది ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా? ఇది ఎన్నాలో లేదండి, 5 days ఉంది. 5 days. ఓకే, 5 రోజులకి డెలివరీ గేదె. ఇది చూసుకోవచ్చు, సైజ్ బాగుంది. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర కాట్రాలపల్లిలో ఉన్నామండి, బాబీ డైరీ ఫామ్లో ఉన్నాం. ఒకసారి అయితే ఈరోజు ఎన్ని బఫెల్లో అమ్మకానికి ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే బాబీ. నమస్తే అన్న. ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మనది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామం అన్న. మా దగ్గర నెంబర్ 1 ప్యూర్ ముర్రా గేదెలు లభిస్తాయి అన్న. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి. మన దగ్గర ఎప్పుడు కూడా సెకండ్ లాక్టేషన్ ఆర్ థర్డ్ లాక్టేషన్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ మన డైరీకి ఎంతసేపు కూడా డైలీ మీద 10 లీటర్ల నుంచి 14-15 లీటర్లు ఇచ్చి గేదె ఉంటేనే డైరీ సక్సెస్గా రన్ అవుద్ది అన్న. అందుకని ఏం చేస్తామంటే ప్రతి రైతుకు కూడా 14-13 లీటర్లు ఇచ్చి గేదెలనే ప్రిఫరెన్స్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మొత్తం ఎన్ని సూడి ఉన్నాయి, ఎన్ని పాడి ఉన్నాయి దీంట్లో? మన దగ్గర అయితే ఇప్పుడు 10 ఉన్నాయి అన్న. 10 ఉన్నాయి. ఓకే, 10 వాటిల్లో ఇప్పుడు 3 ఏనుకలు ఉన్నాయి, 7 చెవుడి ఉన్నాయి. ఇది ప్రెగ్నెంట్ అన్న. ఇది ఇంకెన్ని రోజులు టైం ఉంది? ఇది ఇంకా 10 days ఉంది అన్న. 10 days టైం ఉంది. కింద అట్ర చూడండి, చూసుకోవచ్చు. అండర్ క్వాలిటీ కూడా. ఇది 15 లీటర్లు వద్దన్న. 15 లీటర్ పాల కెపాసిటీ. మనకి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎంత ఉన్నాయి, ఎంత నుంచి ఎంత ఉన్నాయి? ఇప్పుడు అయితే 90,000 నుంచి స్టార్టింగ్ అన్న. 90,000 నుంచి ఉన్నాయి. 130,000-140,000 దాకా ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి ఇదైతే ఇంకా 20 days ఉందన్న. ఇది 20 days ఉంది. 20 days ఉంది. సైజ్ చూడండి, ఏవి సైజ్ బాగా. వెనకాల లెంత్ కూడా చూడండి అన్న ఎంత ఉందో. ఓకే, దీని లెంత్. ఇప్పుడు ఇది మనకి టైం పడుతుంది ఇంకా? ఇది 20 days ఉంది. 20 days టైం ఉంది. ఓకే, 20 days అయితే టైం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. బాబీ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గర కాట్రాలపల్లిలో ఉన్నాం. అయితే డెలివరీ అయితే మనకి పాలు ఇచ్చేది, ఇది పాలు ఇచ్చేది అయితే ఫస్ట్ లాక్టేషన్లో 9 అన్న దీని కెపాసిటీ. ఓకే, ఇప్పుడైతే మనకు పెరిగే అవకాశం ఉంటది, కానీ ఆ 9 18 లీటర్లే చెప్తాం అన్న. చెప్తారు. ఓకే, అది ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్ళి తక్కువ చెప్పి ఎక్కువ ఇచ్చింది అనుకోండి సంతోషిస్తారు. ఇక్కడే ఎక్కువ పాలు చూసుకుని రైతు దగ్గరికి వెళ్ళి తక్కువ పండితే బాధపడతారు. అందుకనే ఏం చేస్తామంటే అన్న, మేము 7 కెపాసిటీ అయినా ఒక 6 లీటర్లే చెప్తాం. ఓకే, ఇక్కడ తక్కువ చూసుకుని ఎక్కువ పిండితే బాధపడరండి. ఇదైతే 9 లీటర్ల కెపాసిటీ అన్న. ఇది ఓకే, రేటు మనకి 90,000 నుంచి ఎంత వరకు ఉంది? 130,000-140,000 దాకా ఉంది అన్న. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా సీజన్ తగ్గాలి కదా యాక్చువల్ గా విషయం. అవును, తగ్గలేదా? రేట్లు ఎట్లా ఉన్నాయి? తగ్గినాయి అన్న. తగ్గినాయా? మనకి సెప్టెంబర్ 9వ నెల 10వ నెల కానించి 12వ నెల దాకా రేట్లు కొంచెం తగ్గుముఖమే ఉంటాయి. ఓకే, 12వ నెల దాటిన తర్వాత జనవరి 1st నుంచి కూడా మళ్ళీ రేట్లన్నీ పెరుగుతాయి అన్న. పెరుగుతుంటాయి. దేనికంటే ప్రతి రైతు కూడా వ్యవసాయం చేసి పళ్ళన్నీ కోతలు వరి కుప్పలు అయ్యి అన్ని నూర్చేసుకుంటారు కాబట్టి ప్రతి రైతు దగ్గర డబ్బులు ఉంటాయి. ఏం చేస్తాడంటే ఒక్కొక్క గేదెని కొనుక్కుందామని మళ్ళీ అలా కొంటుంటారు కాబట్టి రేట్లు మారుతాయి. వచ్చేది కూడా ఎండాకాలం కాబట్టి రేట్ చేంజింగ్ అయిపోతుంది, పెరిగిపోతాయి. ఇది ఇప్పుడు అయితే 130,000 పడుతుంది అన్న. ఇది 130,000. ఇది 130,000 అయితే ఇదే గేది మళ్ళీ ఒక జనవరి ఫిబ్రవరి నెలలో అయితే 150,000 చేద్దాం ఈ గేది. ఓకే, దీని సైజ్ చూడండి అన్న. అవును, మంచి హెవీ సైజ్, కింద అట్ర కూడా అలా ఉంటది. ఓకే, 130,000 చెప్తున్నారు. ఈ గేదె వచ్చేసి మనకి పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. పాలిచ్చే గేదెలు ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయన్న. ఉన్నాయన్న. పాలిచ్చే ఉన్నాయి, అట్లాగే ప్రెగ్నెంట్ కూడా, రెండు కూడా ఉంటాయి. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది ప్యూర్ ముర్రా అన్న. ఓకే, ఇది మనకి డెలివరీ అయిందా కాలేదా? అవ్వలేదన్న. ఇది అవ్వలేదు, ఇది డెలివరీ అవ్వలేదు. ఇది కింద అట్ర చూడండి అన్న. చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ, గదిలేయడం కానీ ఈ తొక్క పలసని కానీ, ఓకే, ఈ మలుగులు ఎంతలుగా ఎంతసేపు కూడా అన్న ఒక 6 లీటర్లు పూటకు 6 లీటర్లు 7 లీటర్లు పిండాలంటే వీళ్ళు ఎంత ఉండాలి, కింద ఈ అట్ర ఉండాలి. ఓకే, ఈ రెండు ఉంటేనే మనకి పాలు ఇస్తాయని పాల కెపాసిటీ ఉంటది అన్న. ఓకే, రైతులు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఒక బర్రెని చూసినాక ఎలా సెలెక్ట్ చేసుకోవాలి రైతు? ఇదిగోన్న ఒకసారి అన్న, దీని ముఖం చూడండి. ఓకే, కొంచెం లేతగా కనబడుతుంది. దాని ముఖం చూడండి, ముద్రగా కనబడుతుంది. లేత దానికి ఎంతసేపు కూడా ఈ కొమ్ములు చిన్నగా ఉంటే ఒక్కో దానికి పెద్ద కొమ్ములు ఉంటాయి. ఓకే, దాని కదండి. ఇక్కడ ముఖం లేతగా ఉందా లేదా, ఎలాగ ఉంది, ఈ కొమ్ము ఎలాగ ఉంది. ఓకే, ఇదిగోండి. దీన్ని చూడండి, ఇది 3rd లాక్టేషన్. ఓకే, 3వ ఈతలో ఉంది. ఇది 3వ ఈత. ఓకే, దీని ముఖం చూడండి, దాని మీద కొంచెం ముదురుగా కనబడుతుంది. అదనమాట అండి. ఓకే, మన ఏజ్ కూడా మనం ఇది చూసి తెలుసుకోవచ్చు. ఏజ్ కూడా మనం దాన్ని చూసి గుర్తుపట్టాలంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే అన్న, చిన్నదో పెద్దదో అవగాహన ఉండాలి. లేకపోతే ఎవరన్నా తెలిసిన రైతునన్నా ఎంట పట్టుకుని నేను తీసుకొస్తే బెటర్ అన్న. మోసపోకుండా ఉంటారు. ప్రతి రైతు కూడా పాలు ఇస్తుంది అంటే 2 పూటలు 3 పూటలు ఉండి చెక్ చేసుకుని పట్టుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇక్కడ 2 పూటలు 3 పూటలు ఉండి చెక్ చేసుకున్నారనుకున్నా, ఒక 6 ఇస్తుందని చెప్పాం, 6 లీటర్ల పాలు ఇక్కడ చూసుకున్నారు. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాతావరణం సెట్ అవ్వకపోతే 1 లీటర్ తక్కువద్ది. అవును, అంతే తప్ప కానీ 3 లీటర్లు గట్ట ఇవ్వదు కదా. అవును, మెయిన్ వచ్చిన రైతు కంగారు పడిపోయి వెళ్ళిపోతున్నాడు అన్న.
నేను వచ్చాను కొనుక్కున్నా వెళ్ళిపోతున్నాడు అంటున్నాడే కానీ 2 పూటలు ఉండి చెక్ చేసుకుని పట్టుకెళ్తే ఎలాంటి ఇబ్బంది పడరు. మోసపోడు రైతు బాగుంటేనే మన వ్యవస్థ బాగుంటుంది. కొన్ని రైతే పాడైపోతే ఎలాంటిది బాగోదు, ఏ వ్యవస్థ అయినా దెబ్బతినేద్ది. ఓకే, చూసుకోండి, అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు బాబీ డైరీ ఫామ్లో అయితే. అవగాహన ఉంటేనే రావాలి, లేకపోతే లేదని కూడా చెప్తున్నారు. ఇక్కడ పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు, అవైలబుల్ రూమ్స్ ఇట్లా అన్ని సౌకర్యాలు ఫుడ్ కానీ రూమ్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదన్న. ఫుడ్ రూమ్ అన్ని మాయే, వాళ్ళు తీసుకున్నామండి తీసుకోన్నామండి, అంతే, ఎలాంటి ఇబ్బంది లేదు. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, నచ్చకపోతే 2 రోజులు ఉండి వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదన్న. ఓకే, ఇక్కడైతే గేదెలు నచ్చకపోతే ఇన్ కేసు మాత్రం బాబీ డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఏం చెప్తున్నారు అంటే వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పరా. ఇదిగోండి, ఇది సెకండ్ లొకేషన్, 2వ ఈతలో ఉంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా దీని అట్ర చూడండి అన్న, వెనక నుంచి ముందు దాకా ఎంత ఉందో. అవును, చాలా బాగుంది, అడ్డర్ క్వాలిటీ అయితే బాగుంది. ఇది మనకి డెలివరీ అయితే అందాదా ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ఇదైతే 7-14 లీటర్లు అవుద్ది అన్న. 14 లీటర్లు. రేట్ విషయానికి వస్తే రేట్ విషయానికి అయితే 1,15,000 పడుతుంది అన్న. 1,15,000. చూసుకోవచ్చు, రేట్లు కూడా చూసుకోండి. రేట్లు ఏమైనా మాట్లాడుకోవచ్చు. రేట్ అయితే ఫిక్స్ ఏం కాదన్న, రేట్ నార్మల్ గా చెప్తాం. ఇప్పుడు ఇదే గేదెని 1,15,000 ఇమ్మన్నాం అనుకోండి, మీరు 90కి 1,00,000కి అడుగుతారు. ఓకే, అదే గేదెని మేము ఏం చేస్తామంటే మీరు వచ్చిన తర్వాత 1,30,000 1,40,000 చెప్తాం. ఇప్పుడు మీరు అడుగుతారు, బార్గెనింగ్ అడుగుతారు. మళ్ళీ 1,15,000 చెప్పిన తర్వాత బార్గెనింగ్ లేకపోయింది అనుకోండి, మీరు ఇబ్బంది పడతారని ఏం చేస్తారంటే అండి, వచ్చిన తర్వాత 1,30,000 1,40,000 చెప్తారు. మీకు నచ్చిన కాడికి అడిగి పట్టుకెళ్ళచ్చు. దీని రేటు పర్ఫెక్ట్ గా అయితే 1,15,000 పడుతుంది అన్న. 1,15,000 డైరెక్ట్ వస్తే మాత్రం 1,15,000. నేరుగా వస్తే మన డైరీకి 1,15,000 పడుతుంది. 1,15,000 పడుతుంది. దళారికి ఇట్లా మధ్యలో ఎవరైనా తీసుకొస్తే మాత్రం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బాబా, ఇప్పుడు వీడియోలో ఒక రేటు, అట్లాగే మనకి ఇక్కడికి వచ్చినాక ఒక రేటు చెప్తున్నారు, అది నిజమేనా? అలా కదా, నేను అదే చెప్తున్నానన్న. ఇప్పుడు ఈ గేదె ఉంది అన్న 1,30,000 పడుతుంది అంటాం, రైతు వచ్చిన తర్వాత బార్గెనింగ్ అడుగుతాడు. అది ఖచ్చితంగా ఎవరైనా, ఆయనే కాదు నేనే కాదు, ఎవరైనా వెళ్ళినా అడుగుతాం. అప్పుడు ఏం చేస్తామంటే ఇదే గేదె మళ్ళీ 1,50,000 చెప్తారు. ఓకే, కొంచెం అంటే ఎట్లాగో బేరం ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ చెప్తారు. బార్గెనింగ్ వస్తారని. ఇదిగోండి రూపాయి రింగ్ అంటే ఇది ప్యూర్ ఒరిజినల్ హర్యానా. ఓకే, ఇదిగోండి రూపాయి రింగ్ అంటే ఇది. ఓకే, ఓకే, ఇలాంటి రింగ్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, దాని మొహం కూడా చూసుకోవచ్చు, సన్నంగా ఉండాలి. చూడండి దీని ముఖం. అవును, ఇవన్నీ చూసుకుని అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకొని తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది పడరన్న. సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు. రైతు కూడా ఇప్పుడు వస్తున్నారు, 10 గేదెలు కొంటున్నారు, యూత్ ఎక్కువ అట్రాక్షన్ అవుతున్నారన్న. ఓకే, వాళ్ళకి ఏం తెలియదు పాపం, వస్తున్నారు ఏదో మనం ఏదో చెప్తున్నాం వాళ్ళకి పట్టుకెళ్తున్నారు. ప్రతి రైతుకు కూడా అన్న మనం చెప్పేది ఏంటంటే, పాలు ఇచ్చి గేదెకి పాలు దారులు ఎలా వస్తున్నాయి, రొమ్ము క్వాలిటీ ఏ విధంగా ఉంది, సేప్ ఏ విధంగా ఉంది, పాలనరాలు ఏ విధంగా ఉన్నాయి. గేదెకి ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే కింద అట్ర ఎలాగ ఉంది, ఇదిగోండి ఈ పాలనరం ఎలాగ ఉంది చూడండి, ఈ పాలనరం చూడండి దీనికి ఎలాగుందో, ఆ పాలనరం ఎలాగ ఉంది, అవన్నీ చూసుకొని తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది పడరు రైతు. అది అవగాహన లేక ఏం చేస్తున్నారంటే అన్న, అవన్నీ ఏం సెలెక్ట్ చేసుకుంటలేదు, వస్తున్నారు ఎవరినొకరిని మయంగా తీసుకొస్తున్నారు, ఆయన ఏం చెప్తే అది ఆలకించి పట్టుకెళ్తున్నారు, దెబ్బతింటున్నారు. అలాంటి దెబ్బతినకుండా అది ఎన్ని ఇస్తుంది ఏంటి పర్టికులర్గా 2 రోజులు 3 రోజులు ఉండి చూసుకొని పిండుకుంటే ఎలాంటి ఇబ్బంది పడరన్న. ఇదిగోండి ఇది కూడా చూడండి గేదె క్వాలిటీ ఎంతసేపు. ఇంకోండి ఈ పల్సన్ ఉండాలి గేదె, ఈ పల్సన్ ఉండాలి, చర్మం అనేది చూడండి ఎంత పల్సగా ఉందో. ఇది ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా ఇది ఎన్నాలో లేదండి, 5 డేస్ ఉంది. 5 డేస్. ఓకే, 5 రోజులకి డెలివరీ గేదె. ఇది చూసుకోవచ్చు, సైజ్ బాగుంది, హెడ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, మీరు కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇది దీనికి ఎంత రేట్ పెట్టవచ్చు అందాజ? ఇదైతే అన్న 1,30,000 పడుతుంది అన్న. 1,30,000. పాలు వచ్చేసి మనకి 14-15 లీటర్లు ఖచ్చితంగా పిండుద్ది అన్న. ఓకే, దీని కింద గదిలాడడం కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఓకే, 4 రూములు కూడా మధ్యలో గ్యాప్ కూడా చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మీరు అన్ని చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఇంకెన్ని రోజులు టైం ఉంది? ఇది అన్న 5 డేస్. 5 డేస్. ఒక 5 రోజులు అయితే టైం ఉంది దీనికి డెలివరీ అవ్వడానికి. ఇది చూసుకోవచ్చు, దీని సైజ్ కూడా బాగుంది. అన్ని కూడా మంచి బఫెలోస్ అయితే ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఎంతసేపు డైరీ కన్నా ఇలాంటి గేదెలు కొనుక్కుంటేనే ఇబ్బంది పడరు. ఓకే, ఇప్పుడు మనం ఏ కస్టమర్కి ఇచ్చినా ఇబ్బంది పడకూడదని ఈ క్వాలిటీలు తెస్తాం మనం. అవును, ఇప్పుడు రైతు ఎంతసేపు అయినా అన్న డైరీకి ఉదయం 1 6 సాయంత్రం 1 6 లీటర్లు తక్కువ పిండినా 6 లీటర్లు పిండితే ఇబ్బంది పడరు. అందుకని ఇలాంటి గేదెలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఓకే, మొత్తం మీద అయితే ఇలాంటి సైజ్ బఫెలోస్ అయితే ఎనీ టైం కూడా ఇలాంటి క్వాలిటీ గల బఫెలోస్ ఉంటాయి మన ఫామ్లో. ఎప్పుడు కూడా మన దగ్గర 365 రోజులు కూడా ఎప్పుడు ఇలాంటి బఫెలోస్ ఉంటాయి. కాకపోతే మా దగ్గర 20 25 ఉండవు, 10 12. ఓకే, ఎందుకన్నా చెత్త 10 ఆటలు మేపుకునే కంటే మంచి ఒక 5 ఆటలు మేపుకుంటే సుఖం కదా. అది ఓకే, 20 గేదెలు ఉన్నాయి మా దగ్గర, గొప్ప చెప్పుకోవడం కదన్న, క్వాలిటీ ఎన్ని ఉన్నది అది చూడండి.
ఓకే, అన్ని కూడా మంచి క్వాలిటీ, ఉన్న క్వాలిటీలో మంచిగానే క్వాలిటీ అనిపిస్తున్నాయి. నెంబర్ 1 క్వాలిటీ అన్న. చూడండి, పాలు చెక్ చేసుకోండి, ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయి. ఈ కింద ఎలాంటి ఇబ్బంది ఈ మెత్తం ఇది లూజ్ అంతా చేయాలి. ఇదంతా చేయాలి. ఇంకా చేసిన తర్వాత మీరైతే పాలు డెలివరీ అయిన దానికైతే పాలు కంపల్సరీ చెక్ చేసుకోండి. డెలివరీ అయిన గేదెలకి అయితే మనం చెప్పిన పాలలో ఒక 1/2 లీటర్ అటు ఇటులో ఉంటేనే పట్టుకెళ్ళమని అన్నాను. ఓకే, మనం చెప్పిన దానికి బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి, వదిలేసి వెళ్ళిపోవచ్చు. మన దగ్గర బేరం విషయం కూడా, ఇప్పుడు ఈ గేదె ఉందన్న ఎంతో కనుక 1,00,000కో 1,10,000కో లేకపోతే 90,000కో బేరం ఆడుకుంటాం. ఒక 5,000 10,000 అడ్వాన్స్ ఇమ్మంటాం. ఉన్న అమౌంట్ కూడా లోడ్ కట్టి అప్ చెప్పిన తర్వాత మనం ఇమ్మంటాం. ముందు అందరిలాగా మనం ముందేం తీసుకోం. ఓకే, అయిపోయిన తర్వాత పేమెంట్ తీసుకుంటాం అన్న. ఓకే, ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే అన్న 2 నుంచి 3 గేదెలు కానీ తీసుకుంటే కనుక ఆలు పెట్టుకోవాలి డీజిల్ నిమిత్తం. ఒకవేళ 4 కానీ 5 కానీ తీసుకున్నారనుకోండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనది. ఓకే, ఇప్పుడు రైతులకి మన బాబీ డైరీ ఫార్మ్ తరపున గ్యారంటీ ఏంటి? 15 రోజులు గ్యారంటీ ఇస్తామన్న. ఓకే, రొమ్ముకి కానీ గుడ్ల మయ్యికి కానీ మనం చెప్పిన పాల్లో బాగా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, మనం పూటకు ఒక 6 చెప్పామండి. ఓకే, ఇది పట్టుకెళ్ళిన తర్వాత 3-4 లీటర్లు ఇస్తుంది అనుకోండి, తీసుకొచ్చేయండి. 15 రోజుల్లో వేరే గేదె మార్చవడం జరుగుద్ది. ఓకే, మినిమం ఒక 5 లీటర్ల పాలు ఇచ్చింది అనుకోండి, వాతావరణం చేంజింగ్ వల్ల తేడా వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, ఇలాంటి గ్యారంటీలు కూడా మన డైరీ ఫామ్ లో ఎప్పుడు కూడా గ్యారంటీ ఉంది. చూసుకోవచ్చు, వీడియో మీద నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఫైనల్ గా మా అడ్రస్ చెప్తాను. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవలపల్లి గ్రామం అన్న. మా సెల్ నెంబర్ 9912029102. నా పేరు వచ్చి బాబీ డైరీ ఫామ్. మా దగ్గర దూడలు కూడా కాప్స్ అవైలబుల్ అన్న. దూడలు కూడా ఎప్పుడు ఉంటాయి. ఆ షెడ్ వచ్చి పెద్దాపురం, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర ఎప్పుడు కూడా 50 నుంచి 60 దూడలు అవైలబుల్. రేట్ విషయం అయితే 12,000 నుంచి స్టార్టింగ్ 40-45,000 దాకా ఉంటుంది అన్న. ఓకే, దూడలు అట్లాగే సూడి గేదెలు పాడి గేదెలు అన్ని రకాలవి కూడా అవైలబుల్ అన్న మన దగ్గర. డైరీ ఫామ్ లో ఉంటాయి. క్వాలిటీ ప్రకారం రేట్ అనేది మారుతుంటుందండి. దూడల రేట్ ఎట్లా ఉంటాయి బాబీ? దూడల రేటు సంవత్సరం దూడ వచ్చి 12,000 నుంచి 15,000 అన్న. 12,000 నుంచి 15,000. ఓకే, సంవత్సరం దూడ 15 నుంచి 22,000. ఓకే, 2 సంవత్సరాల దూడ 22 నుంచి 30,000 అన్న. ఓకే, ఇలాంటి దూడ మనకి ఎంత పడుతుంది? ఇదిగోండి, అంటే ఈ లోడ్ లో వచ్చింది ఇది. ఓకే, ఇదిగోండి ఆ పెద్ద గేదె ఇది. ఓకే, దాందేనా? దాందండి ఈ కాఫ్. అచ్చా, ఓకే, పెద్ద గేదె ఇది. ఇది ఇలాంటి దూడ మనకు కావాలంటే ఎంత పడుతుంది? ఇది సంవత్సరంన్నారండి దీని వయసు. ఓకే, ఇది అయితే 17,000 పడుతుంది. 17,000. ఓకే, మన దగ్గర దూడలు ఉంటాయి, గేదెలు కూడా అమ్మకానికి ఉంటాయి. 17,000 చెప్తున్నారు. ఇంత సైజు ఉన్న దూడ కావాలంటే మీకు మాట్లాడుకోవచ్చు. ఏది ఫైనల్ ఏం కాదు, మనం మాట్లాడుకునేది బట్టి ఉంటుంది. అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. ఓకే బాబీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, చూసుకోవచ్చు అన్ని కూడా బఫెలోస్ అయితే సేల్కి ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రండి. క్వాలిటీ ప్రకారం రేట్లు ఉంటాయి, మారుతుంటాయి. థ్యాంక్ యూ. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.